Hey, hi, hello guys, welcome to my channel and this was my ఫస్ట్ వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. బెంగళూరు టు మాది కడప దగ్గర మైదుకూరు. బెంగళూరు నుంచి ఇప్పుడు మైదుకూరుకి ఎలా వెళ్తున్నానండి. నార్మల్గా అయితే బస్సెస్ ఉంటాయి అండ్ ఈరోజు నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. సో నేనైతే 2 ట్రైన్స్ మారాలి అండ్ మళ్ళీ బస్ జర్నీ చేయాలి. నేను ఎలా వెళ్తాను అనేది చూపిస్తాను. లెట్స్ గో. సో ఇదైతే యలంక రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 11:48 అండ్ నాకైతే ట్రైన్ వచ్చేసి 12:05 ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 hours జర్నీ ఉంటుంది గుంతకల్కి. సో గుంతకల్లో మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ ఎక్కాలి ఎర్రగుంట్ల స్టేషన్కి. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ ద ట్రైన్ అరైవ్స్. बैंगलोर सिटी से नांदेड़ जाने वाली नांदेड़ एक्सप्रेस आउट ट्रेन में 1 नंबर प्लेटफॉर्म पर आई। गाड़ी नंबर 16593 बैंगलोर सिटी से नांदेड़ जाने वाली नांदेड़ एक्सप्रेस will shortly arrive on platform number 5. यात्रियों को जोड़ने गाड़ी नंबर 16593 बैंगलोर सिटी को नांदेड़ जाने वाले नांदेड़ एक्सप्रेस आएगी। लास्ट हेडेड यलहंका जंक्शन टू टेड़ेव అండ్ ఇప్పటి నుంచి అయితే కొంచెం వాయిస్ ఓవర్ రికార్డింగ్ చేస్తాను. దిస్ ఇస్ మై బ్యాగ్ అండ్ ఇప్పుడైతే లోపల ప్లేస్ కూడా లేదు. లోపల అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. నాకు నిల్చొనికి కూడా చక్కగా లేదు. అండ్ స్టేషన్ ధర్మవరం వచ్చేవరకైతే నాకు కూర్చొని కూడా లేదు. ధర్మవరం వచ్చినాక ఒక వెళ్ళిపోయినాడు, అప్పుడు కూర్చున్నాను. అంటే జనరల్గా జర్నీ చేస్తే ఏదో లైఫ్ తెలుస్తుంది అది ఇది అంటారు, కానీ వాసిపోద్ది అదైతే పక్కా. సో పొద్దున్నే 6:30కి గుంతకల్ రైల్వే స్టేషన్లో దిగిన. నా సినెట్ ఉంటుందంటే 1 kilometer ముందే ఆపింది ట్రైన్. దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయ్యింది. నేనంత సేఫ్ స్టార్ట్ కాదు, స్టార్ట్ అయ్యింది. సో ఈ నుంచి మళ్ళీ 8 o'clock ట్రైన్.
రైల్వే ట్రాక్ మీద నడిచినట్లేదు, ట్రక్కింగ్ చేసినట్టు. నైట్ ఎట్లా అనిపించిందంటే ఎక్కే బదులు దిగుదామా అనే డౌట్లో ఉండిపోతుంది. వీడియో తీసే కూడా నిజం లిటరలీ చెప్పాలంటే గ్యాప్ లేదు. ఒకసారి తీద్దామంటే ఎక్కడ గొడవ పడి వస్తారా అని భయం, తీయకుంటే మనకు కంటెంట్ రాదు. అయిపోయింది. ఇంకొన్ని మీటర్లలో గుంతకల్ స్టేషన్ చూపించచ్చు. నిజంగా నా ఫీలింగ్ సాహసం సినిమాలో ఫస్ట్ లాకెట్ దొరికినప్పుడు ఒక ముస్లిం ఆయన అంటాడు కదా, దొరికింది, సేమ్ ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో హీర్ ఈజ్ అవర్ గుంతకల్. వచ్చేసింది మన స్టేషన్. సో అట్ లాస్ట్ వీ హ్యావ్ రీచ్. ఒక టాస్క్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో టాస్క్, మళ్ళీ 8 o'clock ఇంకో ట్రైన్. సో ఇప్పుడే జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకున్నా. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళేసి టికెట్ తీసుకునేసి ఎక్కడో చోట కూర్చోడానికి వచ్చారు ప్రశాంతంగా. సో గుంతకల్కి రీచ్ అయినాక టికెట్ అది తీసుకున్నా. టైం అరౌండ్ 7 అవుతుంది. ఇప్పుడు 8 వరకు వెయిట్ చేసి 8కి ట్రైన్ ఎక్కేసి ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి కూర్చొని కొంచెం బేసిక్ ఎడిటింగ్ చేసేసిన ఇప్పుడు వరకు తీసిన వీడియోస్. అండ్ లెట్స్ సీ. మార్నింగ్ సన్ రైజ్ ఫ్రమ్ గుంతకల్. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ ప్లాట్ఫామ్. యాప్లో ఏమో 6 అని చూపించింది, ఇప్పుడు ఏమో 5 అంటున్నారు. సో ఫిఫ్త్ ప్లాట్ఫామ్ మీద పోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5. ట్రైన్ నెంబర్ 2. జనరల్
కొంచెం 3 గంటలకు ఫోన్ ఇంటికి 3-4 గంటలకు బయటకు మొత్తానికైతే ఎర్రగొండలో దిగేసినాం. ఇది మనం వచ్చిన ట్రైన్. ఇది మనం ఇప్పుడు నుంచి బస్ జర్నీ ఉంటుంది డైరెక్ట్ మైదుకూర్, లేదంటే బై పొద్దుటూరు. తొందరగా వెళ్ళిపోవాలి. ఇళ్ళ దగ్గరికి వచ్చే టైంకి ఎక్కువ అవుతుంది. వెళ్ళిపోవాలి. ఇందాక ట్రైన్ గురించి చెప్పడం మర్చిపోయినా కదా, ఆరాంగా ఫ్రీగా కంఫర్టబుల్గా వచ్చినాం. ట్రైన్ అంటే ఇట్లా ఉండాలి. ట్రైన్ జర్నీ అంటే ఫ్రీగా కంఫర్ట్గా. డైరెక్ట్ బస్సుకి వెళ్ళిపో. ఇప్పుడైతే పోయి బస్సు ఎక్కాల. బస్సు ఏమో ఫుల్ రష్ ఉంటుంది అంటారు. ఎక్కగలుగుతాను లేదు. బస్సు అనుకున్నాం, అది కాలే. ఆటో ఎక్కినాం, వచ్చినాం ప్రొద్దుటూరుకి. దీని నుంచి ఇంకా బస్సు పట్టుకుంటే చూడాలి, బస్సు లేదంటే ఆటోనో. మళ్ళీ ఇదే లాస్ట్ బస్. అదృష్టం బాగుంది, దానికి బస్సు కూడా దొరికేసి. ఫైనలీ నేనైతే హోమ్ టౌన్కి వచ్చేసిన. సో ఇంకా లైక్ చేయను, ఇక్కడ ఎండ్ చేసేస్తా బ్లాగ్ని. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ మీ, ఫాలో ఫర్ మోర్ కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అలా, సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంకా ఏమన్నా కింద కామెంట్ పెట్టండి. బై గైస్.